హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇన్స్టెంట్గా టమాటా రైస్ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి లంచ్ బాక్సుల్లో పిల్లలు లంచ్ బాక్సులు కర్రీ చేస్తే వదిలేసుకొస్తారు. ఇలాగా టమాటా రైస్ ట్రై చేయండి. లంచ్ బాక్సులు ఖాళీ చేసుకుని వస్తారు. మీరు తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా రైస్. మనం ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీడిపప్పు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా మసాలా దినుసులు వేసుకోండి. ఇక తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకోండి. ఏంలా మనకి ఈ రెసిపీకి టమాటా ఒకటి మనం ప్యూరీ చేసి పెట్టుకుంటే చాలండి. మనకి ఈ రెసిపీ అంతా ఈజీగానే అయిపోతుంది. రైస్ కూడా మనం వండి పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోద్ది. రోజు ఏం కర్రీ అనుకుంటే మనం వీక్లో 2-3 టైమ్స్ ఇలాగా ఫ్లేవర్డ్ రైస్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పిల్లలైతే మా పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి అడిగి ఇదే చేయమంటారు. చాలా బాగుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంపింది బాగా ఫ్రై అవనివ్వండి ఆయిల్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత టమాటా ప్యూరీ వేయండి. ఒక 4 టమాటాస్ తీసుకున్నాను. 4 టమాటాస్ అయితే సరిపోతాయి. అవి ప్యూరీ కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పౌడర్, మీరు ఇంకేమన్నా మసాలాలు ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేదంటే అవసరంలో మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి. ఇక నేను ధనియాల పౌడర్ వేసేసాను. బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసి బాగా మనకి ఆయిల్ తేరేదాకా ఉంచండి మూత పెట్టేసేసి. ఆ తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి. ఉడికిన అన్నం వండిన రైస్ వేసేసి బాగా మిక్స్ చేసామంటే మనకి టమాటా రైస్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగానే అయిపోతుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488.